అంటే పాత బిల్లు డిస్మెంట్లు చేస్తారు సార్. పాత బిల్లు కొట్టేస్తారు కదా, మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే కార్పెంటర్ పెట్టుకొని మైనర్ రిపేర్లు చేయించుకొని వచ్చిన దాన్ని 10 రూపాయలు తీసుకొని అమ్ముకుంటాం సార్. ఎగ్జాక్ట్లీ ఎన్ని షాపులు? 22 షాపులు పోయినాయి. షాపులు ఏం లేదు సార్, మొత్తం ఏం లేదు సార్. రెండు కోట్లయ్యా 40 లక్షల మాలయ్యా. సార్ ఇట్లా దర్వాజలు అంటే ఇంటికి కిటికీలు గుమ్మాలు కట్టించి ఇట్లా ఇక్కడ కాలనీ సార్ తక్కువ సార్, అంటే ఈ కిరాణా సామాన్ సంబంధించి ఇంకేమో చెప్తుందా? గవర్నమెంట్ చాలా ఏమన్నా కుటుంబం అరే సార్ ఇంకా రికార్డు చేసి పంపిస్తారా? అందరికి పంపిస్తారా రికార్డు చేసి? ప్రగతి నగర్ కమాన్ చెప్పినా మీరు కానీ రాని బాబు మనోడు రానే తీసుకో అందరు బాబు. నేను చెప్పిన తర్వాత నువ్వు చెప్పి, ఎందుకంటే కాబట్టి మీరు మాట్లాడిపోతాను ఒక సరిపోతాను. సార్ ఈ ఘటనను ఎట్లా చూస్తారు సార్? పూర్తి స్థాయిలో దగ్ధమైన షాపులు. ప్రగతి నగర్ బాచ్పల్లి రోడ్లో పల్నాడు, నర్సరావుపేట, గుంటూరు లాంటి ప్రాంతాల నుంచి 18 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం అక్కడ ఉపాధి లేక కనిపించిన అమ్మా నాన్న అక్కడనే వదిలిపెట్టి చిన్న పిల్లలు వేసుకొని బతుకుదేరు కోసం వచ్చారు. ఇక్కడ ఈ ప్రాంతంలో పేదవాళ్లకు కావలసిన వస్తువులు, పెద్ద పెద్ద షాపులు కాకుండా పేదవాళ్ళకు సంబంధించిన వస్తువులు, ఇక్కడ కిటికీలు కావచ్చు, మంచాలు కావచ్చు, దర్వాలు కావచ్చు,
సోఫా సెట్లు కావచ్చు, బెడ్లు కావచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే పేదవాళ్ళ పర్చేసింగ్ అడ్డా ఇది. ఇక్కడ ఒక్కొక్క షాపులో 30 లక్షలు 40 లక్షల సామాన్ మెల్లమెల్లగా డెవలప్ చేసుకొని జీవనం కొనసాగిస్తున్న కుటుంబాలు ఇక్కడ. ఇక్కడే షాపు, ఇక్కడే వాళ్ళ వెనుక ఇల్లు. ఆ ఓనర్కి, భూమి యజమానికి ఇంతంత రెంట్ ఇచ్చి పిల్లలతో సహా బతుకుతున్నటువంటి పేదవాళ్ళు వీళ్ళు. రాత్రి ట్రాన్స్ఫార్మర్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అయి ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చేటువంటి లైన్ వైర్ తెగిపడి అవి ఈ గుడిసెల మీద, ఈ రేకుల షెడ్ల మీద పడడం వల్ల మొత్తం దగ్ధమైపోయింది. వాళ్ళు దాచుకున్న డబ్బులు పోయినాయి, వాళ్ళు దాచుకున్న బంగారం పోయింది. వచ్చింది తప్ప ఒక్క రూపాయి వస్తువు కూడా మిగలలేదు. ఫైర్ ఇంజన్లు వచ్చినాయి, అనేక రకాల ప్రయత్నం చేసినప్పటికి కూడా కళ్ళ ముందే 15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా కష్టపడి సంపాదించుకున్నదంతా కూడా ఇవాళ బుగ్గిపాలైపోయింది, మంటల పాలైపోయినాయి. దీని మీద గౌరవ శాసనసభ్యులు వివేకానంద గారు, నేను ఇక్కడ పరిశీలించడం జరిగింది. వారితో పాటుగా మా లోకల్ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు గారు కూడా ఇక్కడికి వచ్చినాం, మా నాట్లో వచ్చినాం. తప్పకుండా దీని మీద ఇక్కడ హృదయ విదారకంగా ఉంది. వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ మెడల మీద తులం బంగారం కూడా లేదు, కట్టుబట్టలతో బయటకు వచ్చింది. కనీసం ఈ పూటకు తిండి కూడా లేదు వాళ్ళకి. ఇంత దీనావస్థ కాబట్టి 20 ఏళ్ళగా సంపాదించుకున్న సంపాదన అంతా కూడా బుగ్గిపాలైంది. కాబట్టి కొంత మానవతా కొరలో స్పందించమని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. తప్పకుండా నేను కానీ, ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారితో మాట్లాడతాం. రెవెన్యూ మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకి ఏదన్నా కొంచెమన్నా కొంత వెసులుబాటు కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఇంత ఆపద సమయంలో సాటి మనిషిగా స్పందించాల్సిన అక్కడ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మా వంతుకు కొంత సాయం కోసం మాట్లాడతాం. మేము కూడా పర్సనల్గా ఏమైనా ఉంటే సాయం చేసే ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళీ ఏ జాగలో అయితే సర్వస్వం కోల్పోయినరో మళ్ళీ అదే జాగలో మళ్ళీ వాళ్ళ అనుభవం ఉన్నటువంటి నమ్ముకున్న బిజినెస్ అదే. కాబట్టి ఇవాళ డైలీ ఫైనాన్స్ తెచ్చుకొని మళ్ళీ అప్పుల పాలు కాకుండా వాళ్ళకు మళ్ళీ స్టార్ట్ చేయడం కోసం కావాల్సిన